చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో గురుకులాల విషయంలో కానివ్వండి, లేకపోతే గురుకులాలని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లడం కానివ్వండి, డిగ్రీ కాలేజీలు పెట్టడం ద్వారా కానివ్వండి, విదేశీ విద్య ద్వారా కానివ్వండి, సేమ్ టైం రైతు బంధు రైతు బీమా పొందిన దాంట్లో కూడా మెజారిటీ ఇదే జనం ఉంటారు అధ్యక్ష. దీంతోపాటు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు కానివ్వండి, దానివల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతంలో కూడా చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మన సంఖ్య పెరిగింది కదా, మనకు కూడా మరి సమానమైనటువంటి వాటా కావాలి, రాజకీయంగా కూడా సమానంగా కావాలనేటువంటి సంకల్పం వస్తుంది అధ్యక్ష. అయితే దీంట్లో కొన్ని లెక్కలు అధ్యక్ష. ఇప్పుడు 2023 అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళు 3,32,318 మంది ఓటర్లు ఉన్నారనేది వాళ్ళు లెక్క చెప్పారు అధ్యక్ష. 2023లో 3,32,32,18 మంది అని. అయితే మీరు ఇచ్చినటువంటి దాంట్లో 3,70,000, 3,70,00,000. అంటే దీంట్లో మన గవర్నమెంట్ అఫీషియల్ లెక్కల ప్రకారం 6వ తరగతి నుంచి 17వ వయసు, అంటే 17 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు 62,30,504. అదేవిధంగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి 0.6 వయసు ఉన్నటువంటి పిల్లలు 38,99,000 ఉన్నట్టు. ఓవరాల్గా తీసుకుంటే ఈ 4,33,61,822 నుంచి ఈ 3,70,00,000 మీరు ఏదైతే నివేదిక ఇచ్చినరో అవి తీస్తే 62,84,268 మంది ఎక్కడ పోయినట్టు. ఈ లెక్కలు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. ఈ స్కూల్ చదువుతున్నటువంటి కాలేజ్ చదువుతున్నటువంటి పిల్లల లెక్కలు అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి. కాబట్టి నేను దయచేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మీకేందంటే ఈరోజు మనము ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలనేటువంటి ఆలోచన మీరు చేస్తుండొచ్చు. కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లోనే మనకు రిజర్వేషన్లు కావాలి, మన సామాజిక అంశాలు ఈరోజు వాళ్లకు ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, సేమ్ టైం ఉద్యోగ అవకాశాల విషయంలో తీర్మానం చేసి 10 సంవత్సరాల క్రితం పంపించారు. కాబట్టి తీర్మానం చేసి పంపేయడం మూలాన మనకు వచ్చేది ఏమి ఉండదు అధ్యక్ష. ఏదైతే పక్క రాష్ట్రాలలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ పక్క రాష్ట్రాలలో చట్టబద్ధత ఏదైతే చేసినరో డెఫినెట్గా చట్టబద్ధత చేస్తే మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే మేము సర్వే చేసినాం, మేము ఇక్కడ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపించినాం అంటే అది సరిపోదు అధ్యక్ష. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. దయచేసి ఇది తప్పకుండా ఆ ఫలాలు వాళ్ళకు అందాలంటే మీరు తప్పకుండా చట్టబద్ధత చేయవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా సర్వే విషయంలో కులగణన అంటే సింపుల్గా మన కులానికి సంబంధించి మన రెసిడెన్షియల్ అడ్రస్ కానివ్వండి, సేమ్ టైం నేను ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఆ అంశాలు సరిపోతాయి. ఇందులో 56 అంశాలు పొందుపరచడం మూలాన కొంత ఇబ్బంది ఉంది. కావాలంటే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, తప్పకుండా ఆ వివరాలు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో మీరు 9.69 వరకు చేసి 96.9 మీరు చేసిండ్రు అంటున్న అధ్యక్ష. రేపు ఈ 3.1% కూడా చేయలేదంటే ఇది మనకు రేపు కోర్టులో కానివ్వండి. రెండోది భవిష్యత్తులో ఏదైతే పార్లమెంటు సీట్ల సంఖ్య పెరిగినప్పుడు మరి అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా చాలా తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రెండోది ఏంటంటే ఇక్కడ 21 లక్షల మంది బీసీలు చనిపోయినారు అనేటువంటి లెక్క ఒకటి కనిపిస్తుంది. మరి అదేవిధంగా ఎస్సీలు 1,79,000 మంది చనిపోయినారని, మరి అదేవిధంగా ముస్లింలు 1,66,000 మంది చనిపోయినారు అనేటువంటి ఒక లెక్క కూడా మరి మీకు సోషల్ మీడియాలో కానీ పేపర్లలో నేను చదివినటువంటిది. దయచేసి అది క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా
నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ 2000